ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము, అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామివారి వివరణము తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో 27వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భజగోవింద స్తోత్రము 27వ శ్లోకము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. కామం క్రోధం లోభం మోహం తత్వాత్మానాం పశ్యతి సోహం. ఆత్మజ్ఞానవిహీనా మూఢాః తే పచ్యంతే నరకనిగూఢాః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. కామం క్రోధం లోభం మోహం తత్వాత్మానాం పశ్యతి సోహం. ఆత్మజ్ఞానవిహీనా మూఢాః తే పచ్యంతే నరకనిగూఢాః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. కామక్రోధములే కలుషపు కోరలు, కామక్రోధములే కలుషపు కోరలు, లోభమోహములు లేలిహానములు, మదమశ్చరములే మిక్కిలి విషములు, ప్రాణముతోడే పాశపు తాళ్ళు. కామక్రోధములే కలుషపు కోరలు, లోభమోహములు లేలిహానములు, మదమశ్చరములే మిక్కిలి విషములు, ప్రాణముతోడే పాశపు తాళ్ళు. మనసులోని మమకారము వీడిన వికారములు నీ వద్దకు రావు. నిర్వికారమగు నిశ్చల చిత్తమే నారాయణుడి నిర్మలవాసము. మనసులోని మమకారము వీడిన వికారములు నీ వద్దకు రావు. నిర్వికారమగు నిశ్చల చిత్తమే నారాయణుడి నిర్మలవాసము. ఆదమరచి ఈ ఆత్మజ్ఞానము నరకయాతనలందును జీవుడు. మరి మరి పుట్టుచు మరలా చచ్చుచు జన్మచక్రముల చిక్కును దైన్యుడు. ఆదమరచి ఈ ఆత్మజ్ఞానము నరకయాతనలనందును జీవుడు. మరి మరి పుట్టుచు మరలా చచ్చుచు జన్మచక్రముల చిక్కును దైన్యుడు. కామక్రోధముల కలుషము కడుగుము, ఆత్మజ్ఞానమున తేజరిల్లుము. పరమాత్ముని ప్రతిబింబము నీవని ఎరిగి శ్రీహరిన లీనముగమ్ము. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని. స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని. శ్లోకము యొక్క తాత్పర్యము. ఈ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరుల వారి శిష్యులు, శ్రీ భారతి వంశాచార్యుల వారు. మనిషిని పీడించు శత్రువులు 6 మంది. ఆ 6 మంది ఎచ్చటనో లేరు, మనలోనే ఉన్నారు. కామ క్రోధ లోభ మద మోహ మాశ్చర్యములు
వీరారుగురు ఒకరికి ఒకరు మంచి సన్నిహితులు, చుట్టాలు, మిత్రులు కూడా. వీరిలో ఏ ఒక్కరూ మన హృదయంలో చేరినా మిగిలిన వారందరూ పిలువకనే వచ్చి తిష్టవేస్తారు. జీవుని మోక్ష సాధన మార్గములో వారు అడ్డు తగులగలరు. ఏదైనా అందమైనది కానీ క్రొత్తది కానీ వస్తువు కనిపించినా అది నాకు కావాలి, నేనే పొందాలి అనే కోరికే కామము. ఆ కామము వస్తువులపై కానీ, వనితలపై కానీ, ధన కనకములపై కానీ, పదవులపై కానీ, లేక ప్రతిష్ట మొదలగు అవస్తు సముదాయము పైన కానీ కలుగవచ్చును. ఒకసారి మనసున కామ వికారము కలిగిన పిమ్మట అది తనకే ఉండాలన్న లోభము, తనకు లేక ఇతరులకున్నచో మాశ్చర్యము, ఉన్ననూ లేకున్నను దానిపై మోహము, ఉన్నచో మదము, ఉన్నదానిని తనకే పరిమితం చేసుకోవాలని, లేనిచో పొందవలనన్న తాపత్రయం, దానికి అడ్డుపడు వారిపై కోపము కల్గును. కాన వీరారుగురు ఒక్కటిగా మనపై దాడికి వచ్చే శత్రువులు. వీరిని అదుపు చేయుట చాలా కష్టము. వీరిని అణచి దాసోహము చేసుకున్నచో సర్వ వికారములు తమంతట తాము వైదొలగును. లేనిచో అవి విజృంభించి మన మనసు, శరీరమును తమ అధీనము చేసుకొని మనలను బానిసలు చేసుకొని అజ్ఞానులుగా, నీచ స్వభావులుగా తీర్చిదిద్దుతాయి. కనుక మోక్షకామి అయిన మానవుడు వీనిని అణుగదొక్కవలెను. అప్పుడు మనసు నిర్మలమై సోహం అనగా నేను పరమాత్మ స్వరూపుడను అను భావము మనసులో కలిగి ఆత్మజ్ఞానము పొందగలడు. ఒక్కసారి ఆత్మజ్ఞానము కలిగిన జీవుడు సంసార బంధనముల నుండి విముక్తుడై మోక్షప్రాప్తి పొందగలడు. కోపతాపములు శరీరమునకు, మనసుకు చేటు చేయును. కోపము వలన రక్త ప్రసారము పెరిగి నరముల, గుండెల జబ్బులు వచ్చుటయే కాదు, శరీరములో విష పదార్థములు జనించి శరీరమునకు హాని చేయును. అంతేకాదు, కోపము వలన విచక్షణ జ్ఞానము నశించి ఎన్నో పొరపాట్లు చేయగలము. దాని వలన ఎంతో అనర్థము కలుగవచ్చును. అంతేకాదు, కోపములో మనము మంచివారికి హాని చేయగలము, చెడ్డవారితో వైరము పెంచుకొనగలము. మనకు శత్రువులు పెరిగినా మనకే హాని అయిన కలుగవచ్చును. కనుక కోపమే మనకు ప్రథమ శత్రువు. అందుకే అన్నారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. కనుక సుమతులారా, మనలో దాగి ఉన్న ఆ 6 మంది శత్రువులను వెంటనే తుదముట్టించి సన్మార్గాములమగుదాము. ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో 27వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.